అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన దద్దోజన గండం అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 1993 చందమామలో ప్రచురింపబడింది. తాళ్ల చెరువు అనే ఊళ్ళో ఉండే ధనుంజయ ఇంటి పేరు దద్దోజనం కాదు. అయితే దద్దోజనం చేయడంలో అతడే సాటి. ఆ కారణంగా ఆ ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని దద్దోజనం ధనుంజయం అని పిలుస్తుంటారు. నా అనేవాళ్ళు లేని ధనుంజయం కచేరీలో ఉద్యోగం ఉన్నది. ఒక పెళ్లిళ్ళ పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్లి కుదిరింది. ఈ సంబంధం నాకు నచ్చలేదు. అతడికి వెనక నా అనేవాళ్ళు లేరు. మంచికైనా చెడుకైనా అత్తా మామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతి తల్లి. పార్వతి మాత్రం అటువంటి జంజాటం లేని సంబంధమే కావాలి. ఇన్నాళ్ళు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు. నన్ను వంట పనికి చేయి కాల్చుకోమంటూ కాల్చుకు తినడు. పైగా దద్దోజనం అంటే నాకు ప్రాణం అన్నది. పార్వతి పని బద్ధకం మనిషి. ఇరుగమ్మలు పొరుగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె దారేపోయే సోదెమ్మలను కోయవాళ్లను బైరాగులను సాధు సన్యాసులను పిలిచి చేయి చూపించుకుంటూ ఉంటుంది. పెళ్ళైన 15 రోజుల్లోనే పార్వతి కాపరానికి వచ్చింది. ఇంక రోజు తను దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో పచ్చళ్లతో సుష్టుగా భోజనం చేయవచ్చని ఆశపడ్డాడు ధనుంజయం. అయితే తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పెళ్లిళ్ల పేరయ్య చెప్పాడు. నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనుంజయంతో. అది విని గర్వంగా తలపంకించి దద్దోజనం సిద్ధం చేశాడు. అయితే మరొక వారం గడిచినా పార్వతి వంటింటికేసి వెళ్ళలేదు. విసిగిపోయిన ధనుంజయం ఈరోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకుని బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి మంచినీళ్ల కుండలో చేయి పెట్టుకుని కూర్చుని ఉన్నది పార్వతి. చెయ్యి కాలిందట. అది మానడానికి 10 రోజులు పట్టింది. ఆ తర్వాత నెలలో 4-5 రోజులు మాత్రం అది కష్టం మీద పార్వతి వంట చేసేది. ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం అవుతూ ధనుంజయంతో రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మను తీసుకొస్తాను. మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది. అయితే చీకటి పడ్డాక కూడా తల్లి కూతుళ్ళ జాడలేదు. ధనంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతాది గిన్నెలో పెట్టి మూత పెట్టేశాడు. అతడు ఇక వండుకునేందుకు తలుపులు మూయబోతూ ఉండగా మాదా కవళం తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది. ధనుంజయం ఒక పళ్ళెంలో దద్దోజనం వేసి తెచ్చాడు. అది చూస్తూనే బిచ్చగాడ ముఖం చిట్లించి చూడపోతే అమ్మగారు ఇంట్లో లేనట్టున్నారు. ఈరోజు దద్దోజనమేనా అన్నాడు. అమ్మగారు ఉన్నా లేకపోయినా దద్దోజనం ఉండే తద్దినం నాదే కదా అంటూ ధనంజయం బిచ్చగాడి బొచ్చులో దద్దోజనం వేసి లోపలికి వెళ్ళి చిరాగ్గా తలుపు మూసుకున్నాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్టయి ధనుంజయం వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. దాన్ని చూస్తూనే హడలిపోయి కెవ్వుమన్నాడు ధనుంజయం. ఉష్, గొడవ చేయకు, నీ చేతి దద్దోజనం రుచి చూసిపోదామని వచ్చాను అన్నది ముసలి పిశాచం. ధనుంజయం ఒక పళ్ళెంలో దద్దోజనం వేసి తెచ్చాడు. పిశాచం దద్దోజనం తిని ఆహా అమోఘం, ఓహో ఏమి రుచి అంటూ పొగిడి వెళ్ళిపోయింది. ధనుంజయం నడిరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా మొహం మీద వెలుగు పడటంతో కళ్ళు తెరిచాడు. ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ. ధనుంజయం ఆమెకు చేతులు జోడించి తల్లి, ఇన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయగలిగిందా అన్నాడు. అందుకు గ్రామదేవత చిరునవ్వు నవ్వి నీ పట్ల నా దయ ఏనాడు ఉన్నదే, ప్రస్తుతం సంగతి నీ దద్దోజనం రుచి చూడాలన్న కోరిక కలిగింది. గుళ్ళో నా భక్తులు నీ దద్దోజనం గురించి గొప్పగా చెప్పుకోవడం చాలాసార్లు నా చెవిన పడింది అన్నది. గ్రామదేవత ఇలా అనగానే ధనుంజయం గుండెలు గతుక్కుమన్నాయి. గ్రామదేవత రోజు దద్దోజనం చేసి నైవేద్యంగా గుడికి పంపమంటుందేమో అన్న భయం కలిగింది అతనికి. అది గ్రహించిన గ్రామదేవత ఈ ఒక్కసారికే, మళ్ళీ మళ్ళీ రానులే అన్నది. ధనుంజయం మిగిలి ఉన్న దద్దోజనం పళ్ళెంలో వేసి తెచ్చాడు. గ్రామదేవత దాన్ని ఆరగించి నా భక్తుడివి కనుకనే నలభీమ పాకాన్ని మరిపించేలాగా దద్దోజనం వండగలుగుతున్నావు, మెచ్చాను, వస్తాను అంటూ అదృశ్యమైంది. మర్నాడు ధనంజయం కచేరీలో ఉండగా పార్వతి పక్కింటి కుర్రవాడితో తల్లి తను వచ్చినట్టు సాయంత్రం త్వరగా ఇంటికి రావాల్సిందిగా అతడికి కబురు పంపింది. ధనంజయం చీకటి పడిపోతుండగా ఇల్లు చేరి వంటింట్లో నుంచి పప్పు పులుసు వంకాయ కూరల వాసన రావడం చూసి ఆశ్చర్యపోయాడు. అతడు పార్వతిని సమీపించి నువ్వెందుకు శ్రమ పడుతున్నావు, నేను దద్దోజనం చేసేవాడినిగా అన్నాడు. పార్వతి మీరు జన్మలో మళ్ళీ ఆ దద్దోజనం మాట ఎత్తకండి, నా మీద ఒట్టు,
మీరు మా అమ్మతో కబుర్లు చెబుతూ కూర్చోండి, వంట క్షణాల మీద చేసేస్తాను అన్నది. ధనంజయన్ తన చెవులను తాను నమ్మలేకపోయాడు. హఠాత్తుగా భార్యలో కలిగిన మార్పు అతడికి ఆనందాన్ని, అంతకన్నా ఆశ్చర్యాన్ని కలిగించింది. తన దద్దోజనం రుచి మెచ్చుకున్న పిశాచమో లేక గ్రామదేవతో తనకి మేలు చేసి ఉంటారనుకున్నాడతను. అయితే భార్య మనసు మారడానికి వాళ్ళు కారణం కాదని, రాత్రి వచ్చిన బిచ్చగాడని ధనంజయ ఊహించలేకపోయాడు. ఆ బిచ్చగాడు పగలు మీసాలు గడ్డాలు పెట్టుకుని భిక్ష స్వీకరిస్తాడు. చీకటి పడగానే అవి తీసేసి మాదాకబలం బిచ్చగాడి అవతారం ఎత్తుతాడు. ఆ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన పార్వతి ఆ బిచ్చగాడిని ఎవరో సాధువు అనుకుని పిలిచి అరటిపళ్ళు మజ్జిగ ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది. బిచ్చగాడు ఆమె చేతిరేఖలను పరీక్షిస్తున్నట్టు నటించి, నువ్వు చూడబోతే మహాలక్ష్మిలా ఉన్నావు. నీ భర్తకు దద్దోజనం గండం ఉన్నది. అతను ఏదో ఒక రోజు దద్దోజనం చేస్తూనో తింటూనో హరిమంటాడు అని చెప్పాడు. వాడికి ఆ ఇంట రోజు రాత్రి వేళ దద్దోజనం కాక రకరకాల పదార్థాలు దొరకాలన్న ఆశ కలిగింది. బిచ్చగాడి మాటలు వింటూనే పార్వతికి ముచ్చెమటలు పోశాయి. ఇక ఈ జన్మలో భర్త చేత దద్దోజనం చేయించకూడదని నిర్ణయించుకున్నది. ఆ విధంగా దద్దోజనం చేయడం మాని ఎంతో కాలం గడిచినా ఊళ్ళో వాళ్ళు మాత్రం ఇంకా ధనంజయాన్ని దద్దోజనం ధనంజయమనే పిలుస్తారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.